పెద్దమ్మ తల్లి ఏడేడి సముద్రాలు పాల సముద్రాలు మీద సెల్లిపోవడం 3వ మైలమ్మా 3 మైళ్ళు మాపుకొచ్చినట్టయితే నీకు ఆమె తప్పగా తీరుస్తాను. నీ యొక్క మెల్లో తాలి కట్టి నా భార్య కింద స్వీకరిస్తానమ్మా. నీ యొక్క భార్య కింద స్వీకరిస్తాను తల్లి అన్నారటండి. అవునండి. ఆ మాటలు ఆడికింది అది చెప్తే బాలసుందరికి పారిపోతుంది. రావుడు బాణాలు పారిపోతుంది. బాలసుందరం గడి ఎక్కడ ఆదిశక్తి గంగాదేవి కనపడతలేదట. అప్పుడు 7 శరకలు ఎదురి కహానవాడు శంకరుడు గంగాదేవితో ఉన్నాడు. ఓయి గంగా, నా తల్లిని యొక్క సన్నిధి తానానికి వస్తుంది. నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపో గంగా. అప్పుడు గంగాదేవి అంటుందట, నీ తల్లి గారు చూస్తే ఆకాశాన కుంపితము కొండలన్నీ గుండా పిండి చేసుకుంటా వస్తుంది. నీ తల్లిని కాదని ఎక్కడ పారిపోయా, నీ తల్లిని కాదని ఎక్కడ దాక్కోనయా. అలాగనగాని శంకరుడు పైకి లెగిసి గంగాదేవితో శివతాను వాడుతున్నాడు. గోయందో శివుడు లేసేడమ్మ జంబైరే శివతాను వాడాడు జంబైరే. శివుడు లేసేడమ్మ జంబైరే శివతాను వాడాడు జంబైరే. ఎల్లెడి గంగాని జంబైరు శివుడైన మహారాజు జంబైరు. ఎల్లే గంగాదేవునటండి యొక్క గౌరీ శంకరుడు తలకూరులో బంధించాడు. గోయందా ఎప్పుడైతే తలకూరులో బంధించాడు, తలకూరులో ఉండి గంగాదేవి అంటుంది, ఆయన తలకూరులో నేను ఎమల్లా పోతున్నానయ్యా. అప్పుడు మహానుభావుడు శంకరుడు తొరుపాక్క విడిచిపెట్టాడు. అక్కడ ఒక కోనేరు అయింది. ఆ కోనేరు కాడికి వెళ్ళి ఈ ఆదిశక్తి మహాతల్లి 3 దోసులతో నీళ్లు తీసుకుని ఈవిడ దానం చేసేసేనన్న సంతోషముతోని ఇది ఓరు ఓరు వంట సెత్త ఓరు ఓరు వంట సెత్త